అనిల్ రావిపూడి కంటిన్యూగా హిట్లు ఇస్తూనే ఉన్నాడు. ట్రోలింగ్ వచ్చినా, క్రింజ్ కామెడీ అని విమర్శించినా కూడా అనిల్ రావిపూడి తన పంథాను మాత్రం మార్చుకోవటం లేదు. అనిల్ రావిపూడికి తన బలమేంటో తెలుసు. ఆ బలాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. విమర్శల్ని అసలు పట్టించుకోవటం లేదు. అందుకే తన దారిలో తాను వెళుతూ హిట్లు కొడుతున్నాడు. అలాంటి అనిల్ రావిపూడి మీద ట్రోలింగ్స్ చేస్తున్న వారికి బేబీ దర్శకుడు సాయి రాజేష్ కౌంటర్లు వేశాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అంతకుముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా పనిచేశాడు. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు గోస్ట్ రైటర్ గాను పనిచేశాడు. తాను చేసిన పనికి గుర్తింపు ఇవ్వట్లేదు కాబట్టే తాను దర్శకుడిగా మారానని చెబుతూ ఉంటాడు అనిల్ రావిపూడి. ఒకవేళ తనకు అప్పుడే క్రెడిట్స్ ఇచ్చి ఉంటే తాను కూడా ఓ రైటర్ మాదిరిగానే సెటిల్ అయిపోయేవాడినని అంటూ ఉంటాడు. కెరీర్ ఆరంభం నుంచి అనిల్ రావిపూడి తన పంథాను మార్చుకోలేదు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా, రొట్ట కామెడీ, రొటీన్ మూవీస్, క్రింజ్ కామెడీ అంటూ ఇలా ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసినా కూడా అనిల్ రావిపూడి మాత్రం తాను నమ్మింది చేస్తూనే వచ్చాడు. తన టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో తనకు తెలుసు. తన బలమేంటో తనకు తెలుసు. అందుకే ఎవరి విమర్శలు, ఎవరి మాటలు వినకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. హిట్ల మీద హిట్లు వరుసగా కొడుతూ 100% స్ట్రైకింగ్ రేట్ తో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నామంటూ మళ్లీ రొటీన్ కమర్షియల్ ఫ్యామిలీ కామెడీ చిత్రంతో వచ్చి హిట్ కొట్టేశాడు. దీంతో బేబీ దర్శకుడు సాయి రాజేష్ తన సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి గురించి గొప్పగా పోస్ట్ వేశాడు. ట్రోలర్లకు రాడ్ పొడి అని అంటూ ఉంటారు. కొంతమంది న్యూ ఏజ్ క్రిటిక్స్ క్రింజ్ అని కూడా అంటూ ఉంటారు. ఇక మేధావులైన యూట్యూబర్, రివ్యూయర్లు అనిల్ రావిపూడికి సలహాలిస్తూ సినిమా తీసే విధానం, పద్ధతి మార్చుకోమని సలహాలిస్తూ ఉంటారు. కానీ ఆయన ఎప్పుడూ తన పద్ధతి, పంథాను మార్చుకోలేదు. అతను తన ఆడియన్స్ ని గౌరవించాడు. తన సినిమా కోసం టికెట్ను కొనే ఆడియన్స్, డబ్బులు పెట్టే నిర్మాతలను గౌరవిస్తూనే వచ్చాడు. ఆయన తన మనసును మాత్రమే నమ్మాడు. రగడి, బార్బెల్ లాంటి వాళ్ల ట్రాప్ లో పడలేదు. తన దారిని మార్చుకోలేదు. ఇప్పుడు ఆయన వరుసగా 8 బ్లాక్ బస్టర్లను అందించాడు. 356 షోలుంటే అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అందరినీ నవ్విస్తున్నాడు. అందుకే మీరు మీ మనసుని ఫాలో అవ్వండి. ట్రోలర్లు, విమర్శలు చేసేవారిని పట్టించుకోకండి. మనసా వాచా కర్మణ మీ పనులు మీరు చేయండి. విజయం మీ వెనుకే వస్తుంది అంటూ అనిల్ రావిపూడి గురించి అద్భుతంగా చెప్పాడు.